హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు ఒక హెల్తీ స్నాక్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలిసిన రాగి పిండితో మురుకులు, జంతికలు అంటాం కదా, అవి యాజ్ ఇట్ ఈస్ స్వీట్ షాప్ స్టైల్లో ఈ మురుకులు ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కిచెన్లోకి వెళ్ళి చకచక ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకొనేసి ఈ వీడియోని చూసేసి ఫాలో అయిపోండి. టేస్టీ ఈ రాగి మురుకులు ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ గో కుకింగ్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 1/2 కిలో రాగి పిండి తీసుకుంటున్నానండి. అలాగే సేమ్ క్వాంటిటీ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. నేనైతే రెడీమేడ్గానే తెచ్చుకున్నాను. మీకు వీలైతే రాగులు తెచ్చుకొని కడిగి ఎండబెట్టి మరబెట్టించుకొని కూడా చేసుకోవచ్చు ఓపికంటే. బట్ ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలాగా రెడీమేడ్ తెచ్చుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఈక్వల్ క్వాంటిటీ రైస్ ఫ్లోర్ కూడా వేసాను 1/2 కిలో. మనం స్వీట్ షాప్ స్టైల్ అని చెప్పాను కదా, అందుకే పుట్నాల పప్పు అంటే తినే శనగపప్పు ఉంటుంది కదా, అది సాఫ్ట్గా మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పు వేసాను. రుచికి తగినంత సాల్టు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా వాము ప్లేస్లో మీరు జీలకర్ర వేసుకోవచ్చు, నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా, అలాగే కలంజి సీడ్స్ కూడా వేసుకోవచ్చు, అంటే ఉల్లిపాయ గింజలు వేసుకోవచ్చు. అలాగే స్పైసీనెస్ కోసము ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసాను. కారపొడి మేస్లో మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు క్రష్ చేసుకొని. అలాగే ఎండుమిర్చి కూడా మిక్సీ జార్లో వేసి పలుకులుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. వేడిగా ఒక 50 గ్రాములు వెన్న కరగబెట్టి వేసుకున్నాను. వెన్న ప్లేస్లో మీరు బటర్ ప్లేస్లో నెయ్యి కానీ అలాగే ఆయిల్ కానీ వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మురుకులు చాలా గుల్లగా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతాయి, అంత బాగుంటాయి, క్రిస్పీగా భలే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనము బాగా పిండిని ఒత్తి కలుపుకోవాలి. ఎందుకంటే రాగి పిండిలో జిగురు శాతం తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒత్తి కలుపుకోవడం వల్ల ఆ జిగురుతనం అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మురుకులు పిండేటప్పుడు చిన్న బిట్టులుగా కట్ అవ్వకుండా కొంచెం లెంతీగా మురుకు పిండుకోవచ్చు. ఫైనల్గా పిండి ఈ విధంగా నేను కలుపుకున్నాను. ఇలాగ బాగా ప్రెస్ చేసి మురుకులు పెట్టుకున్న మోల్డ్లో పెట్టి మనము రీఫ్రై చేసుకున్నాము. ఈ లోపల నేను ఆయిల్ వేడి చేసేసాను. ఇలాగ మురుకులు పెట్టే మోల్డ్లో పెట్టి ఓపిక్గా పిండుకోండి జాగ్రత్తగా. నేనైతే ముళ్ళు మురుకు చేస్తున్నాను, మీకు నచ్చిన మోల్డ్లో మీరు పెట్టి చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా పిండేస్తున్నానండి. మీకు అలా వీలు కాని వాళ్ళు గరిటె రివర్స్ చేసి దాని మీద పిండుకొని మురుకు అనేది ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. నేను ముందు వీడియోలో పెట్టున్నాను, వీలైతే ఐకార్డ్లో పెడతాను. మీడియం మంట మీద పెట్టి చక్కగా మురుకుని ఫ్రై చేసుకోండి. అలాగే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయండి. జస్ట్ ఈ బబుల్స్ అనేది తగ్గిందంటే, ఆ సౌండ్ అనేది తగ్గిందంటే మనకి ఇండికేషన్ అనమాట మురుకు చక్కగా ఫ్రై అయిపోయిందని. ఇలా గరిటతో కుదిపారంటే మురుకుల్ని క్రిస్పీనెస్ సౌండ్ అనేది స్పష్టంగా బాగా తెలుస్తుంది. చక్కగా మనము డీప్ ఫ్రై చేసిన మురుకుల్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇలాగా ఫస్ట్ బాయ్ నాది కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఆల్రెడీ మన ఛానల్లో బియ్యంతో చేసిన మురుకులు, జొన్న మురుకులు కూడా చేసి పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. హెల్తీ రెసిపీస్ బోల్డ్ అని ఉన్నాయి మన ఛానల్లో. ప్లీజ్ వీలైతే ఒకసారి చెక్ చేసి మీ అమూల్యమైన లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చూసారు కదా, చక్కగా మురుకులన్నీ తీసేసాను, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు సెకండ్ టైం కూడా పిండుకునేస్తున్నాను. ఆయిల్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో రాగి పిండితో చేసే డిషెస్ చాలా ఉన్నాయి. రాగి సంగటి, రాగి రొట్టె, అలాగే రాగి లడ్డు, రాగి ఇడ్లీ, రాగి దోశ, ఇవన్నీ కూడా చేసి పెట్టున్నాను. ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఈజీగా పిల్లల స్నాక్స్ బాక్స్లో ఇలాంటి హెల్తీ స్నాక్స్ పెట్టండి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాను, బోర్గా ఫీల్ అవ్వకండి. మన పిల్లల ఆరోగ్యం కాపాడేది తల్లుల చేతుల్లో మాత్రమే ఉంది. ఫైనల్గా మురుకులన్నీ ఇలాగ సగం మురుకులు పిండుకునేసాను. చాలా క్రిస్పీగా వచ్చాయి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మిస్ అవ్వకుండా కంపల్సరీ ట్రై చేయండి. డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. హెల్తీ అన్నమాట. పిల్లలకి
మంచి శక్తి అనమాట, బోన్స్కి అన్నిటికీ చాలా మంచిది. చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, చక్క కిచెన్లోకి వెళ్ళి ఇలాంటి హెల్తీ రెసిపీస్ ట్రై చేసేయండి, తినండి, మీ ఫ్యామిలీతో హెల్తీగా ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి బోల్డ్ అని హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు కావాలా అట్టయితే నిక్కీస్ ఫుడ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మాకు ఒక ఐడెంటిటీ కోసం ఇది స్టార్ట్ చేశాము కాబట్టి ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరెన్నో హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మరో రెసిపీతో మళ్ళీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.